హలో ఎవ్రీవన్. నేను మీ విన్నీని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగాయ ఫ్రై అనేది ఈజీగా చూపిస్తానండి. ఇది రసం, సాంబార్ ఇంకా ఎందులోకైనా సరే సూపర్ అంటే సూపర్ డిష్ అండి. నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా షేర్ చేద్దామని అయితే వీడియో తీస్తున్నాను. రెసిపీ చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ అయితే మీరు చిక్కుడుగాయలన్నిటిని ఈ సైజ్ అయితే కట్ చేసుకొని కుక్కర్‌లో పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి, సాల్ట్ కూడా వేసి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టేసుకుందాము. కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది హీట్ అయ్యి మనకి దగ్గర పడిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులన్నీ వేసుకుందాము. తాలింపు దినుసులన్నీ వచ్చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు మొత్తం మనం దోరగా వేయించుకుందాము. మీకు కావాలంటే ఆనియను ఇంకా పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. నేనైతే కేటరింగ్ స్టైల్‌లో చేస్తున్నాను కాబట్టి వాళ్ళు చేసినట్టే చేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది నేను వేయట్లేదు. కాకపోతే ఇందులో ఒక 2 ఎండుమిర్చినైతే తుంచి వేసుకోండి. ఎండుమిర్చి అనేది కూడా మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు కూడా బాగా వేగాలి. కరివేపాకులోని టేస్ట్ కూడా మనకి బాగా తెలుస్తుంది. కరివేపాకు కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయలను కూడా వేసి ఒక 5 మినిట్స్ అనేది మనం ఆయిల్‌లో ఫ్రై చేసుకుందాము. చిక్కుడుకాయలనేది మనకి ఆయిల్‌లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఒక 5 మినిట్స్ అనేది ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. మూత పెట్టొద్దు. ఓ 2 మినిట్స్ అనేది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకొచ్చేసి మనం ఉప్పు ఇంకా పసుపును కూడా యాడ్ చేసుకుందాము. మీ టేస్ట్‌కు తగ్గ సాల్ట్‌నైతే వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఉప్పు, పసుపు అనేది కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుందాము. మనకిక్కడ చిక్కుడుగాయలనేది ఒక 5 మినిట్స్ అనేది ఆయిల్‌లో ఫ్రై అయితే సరిపోతుందని అయితే చెప్పాను గదా! మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. లేదంటే అడుగంటుతుంది. ఇప్పుడైతే దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. కారం. ఇందులోకి వచ్చేసి అయితే నేను ఒక స్పూన్ అయితే ధనియాలను వేసుకుంటున్నాను. ఇంకా ఒక స్పూన్ ఒక 10 రెబ్బలు వెల్లుల్లిపాయలను కూడా తీసుకోండి. ఇంకా కొంచెం జీలకర్రను కూడా తీసుకోండి, హాఫ్ టేబుల్ స్పూను. ఇందులోకి కొబ్బరిని కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఎండు కొబ్బరి అవైలబుల్‌గా ఉంటే ఎండు కొబ్బరినే వేసుకోండి. నా దగ్గర అయితే ఎండు కొబ్బరి లేదు కాబట్టి నేను పచ్చి కొబ్బరితో చేస్తున్నా. పచ్చి కొబ్బరితో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఎండు కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. ఇందులోకొచ్చేసి 2 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకోండి. లేదు మీరు ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకొని కచ్చా పచ్చాగా అనేది మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! ఇలా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు. ఇక్కడైతే మనకి చిక్కుడుగాయలనేది బాగా వేగిపోయినాయి ఆయిల్‌లో. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసుకుందాము కారాన్ని. ఈ మిశ్రమం కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అనేది కలిపేసుకుందాము. దీంట్లోకి నువ్వుల పొడి ఉంటే నువ్వుల పొడి వేసుకోండి. మీ దగ్గర నువ్వుల పొడి లేదు, నువ్వులున్నాయి అనుకుంటే మిక్సీలో వేసుకునేటప్పుడే నువ్వులను కూడా ఒక 2 స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కర్రీ అనేది మనకి చాలా కమ్మగా వస్తుంది. ఒక 2 నిమిషాలనేది ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి మసాలాలున్నాయి కాబట్టి, మనకి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, ఒక 2 మినిట్స్ అనేది కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా! మన కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను అదే. చాలా పొడి పొడిగా వస్తుంది. మాడిపోకుండా అనేది మనం కలుపుకుంటూ ఉండాలి. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రై అనేది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గోడు చిక్కుడుకాయ రెడీ అయిపోయిందండి. క్యాటరింగ్ స్టైల్‌లో.
చాలా అంటే చాలా బాగుంది టేస్టు. మీరు కూడా ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకు డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. నేను చెప్పే రెసిపీస్ అన్నీ ఈజీగా ఉంటాయండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఒకసారైతే ట్రై చేసి చూడండి. మీరైతే మర్చిపోవద్దు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇంకా లైక్ చేయడం, షేర్ చేయడం. మరెన్నో మంచి మంచి వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. ఇంతేనండి. రెడీ అయిపోయింది. మన ఈజీ అండ్ పీజీ రెసిపీ అన్నమాట. చిక్కుడుగాయ ఫ్రై. అది కూడా క్యాటరింగ్ స్టైల్‌లో. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్.